ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ మాటల చేత బలపరచమని ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. Zechariah chapter 8 verse 13. I save you and you shall be a blessing. Fear not. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడిచ్చాడు కదండి మనకు. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లు నేను మిమ్మల్ని రక్షించాను. మనం ఆశీర్వాదాస్పదంగా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించాడు, కానీ మనము శాపాస్పదంగా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదండి. ఈరోజు మనుషులందరికీ కూడా ఆశీర్వాదం అంటే ఒకటే ఆలోచిస్తున్నారు, అంటే ఈ లోకపరమైనటువంటివన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పుడు అది ఆశీర్వాదం అని అనుకుంటున్నారండి. కానీ వాస్తవానికి ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? నిజంగా ఈరోజు యేసు ప్రభుని నువ్వు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాము, ఇది గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకంటారా? ఎందుకు ఇదేం ఆశీర్వాదం అండి మాకు అని అంటే, ఈ గొప్ప ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుంది సార్? నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తుంది. ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చండి మనకు. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, నీకు పెద్ద పెద్ద బంగ్లోస్ ఉండొచ్చు, లేకపోతే నీకు బిజినెస్ ఏమైనా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు లేకుండా వీటన్నిటి వాల్యూస్ ఉన్నానే అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు లేకుండా నీ జీవితంలో వీటన్నిటికీ కూడా ఆశీర్వాదము లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఒకని కష్టార్జితం వలన వాడి ఐశ్వర్యము ఎక్కువ కాదు, కానీ దేవుడి యొక్క ఆశీర్వాదముతోనే ఐశ్వర్యం పెరుగుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఐశ్వర్యవంతులైతేనే నేను ఆశీర్వదించబడినట్లుగా అని అనుకుంటున్నట్లయితే తప్పు. నువ్వు నేను ఈరోజు దేవుడి యొక్క రాజ్యానికి వారసులము, మనము గొప్ప ఆశీర్వాదవంతులము. మనము ఈ లోకంలో మన దగ్గర ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవుని కలిగి ఉండడమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమందికి నీకులాగే నాకులాగే రక్షణ సువార్త ప్రకటించబడుతుంది, వినిపించబడుతుంది, అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ రక్షకుడుగా. కానీ ఈరోజు నువ్వు నేను ఆయన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఈయనే నాకు దేవుడు, ఈయనే నా రక్షకుడు అని అనగలిగాము అంటే అది ఎంత గొప్ప ధన్యత మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. కాబట్టి నిజంగా మన జీవితంలో మనము ఆశీర్వదించబడిన వాళ్ళము. మరి దేవుడి యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి మనము పరలోకపరముగాను ఇహలోక పరంగాను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతామండి. మరి దేవుడు ఆశీర్వదించే దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, శారీరకంగా ఆశీర్వదిస్తాడు, మానసికంగా కూడా ఆశీర్వదిస్తాడు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము నిత్య రాజ్యానికి వారసులం. మిగతా ఉన్నా లేకపోయినా, మిగతా మన దగ్గర మరి ఉండబోకపోయినప్పటికీ కూడా మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండడమే మనకి గొప్ప ఆశీర్వాదం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మనము రూతుని చూస్తామండి. మరి రూతు ఒక మోయాబురాలు, మరి అసహ్యమైనటువంటి హేయమైనటువంటి జాతి మోయాబులు దేవుడికి. అయితే అలాంటి వంశంలోంచి వచ్చినటువంటి స్త్రీని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి, ఊహకు కూడా అందదు. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చాడండి. ఒక మోయాబురాలు, ఒక అన్యురాలు, దేవుడికి హేయమైనటువంటి స్థితి. మరి అంత హీనాతి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఎంత ఆశీర్వాదకరంగా ఉండేటువంటి భాగ్యము, యోగ్యత దేవుడిచ్చాడో ఒకసారి ఆలోచిద్దాం. ఇది అసలైన ఆశీర్వాదం, ఇది నిజమైనటువంటి దీవెన ఒక వ్యక్తి జీవితంలో. ఎందుకంటే మరి ఎప్పుడైతే తన భర్తను పోగొట్టుకుందో మరి రూతు, అలాగే తన దగ్గర మరి వాళ్ళ దగ్గర ఏం లేవు, అయితే వాళ్ళ అత్త నయోమి ఇంకా తిరిగి బెత్లెహేంకి వచ్చేద్దాం అనుకున్న సమయంలో ఓర్పా అయితే అతను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు ఒక మాట నింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, అలాగే నువ్వు పాతిపెట్టబడిన చోట నేను పాతిపెట్టబడతాను. అలా వాళ్ళ అత్తతో ఒక ఒడంబికడ చేసుకుందండి తను. అంటే దేవుని యొక్క ప్రేమను తను తెలుసుకుంది, దేవుని యొక్క గొప్పతనం తను తెలుసుకుంది. అందుకనే వాళ్ళ అత్తని విడిచిపెట్టి పోలేదు. ఎందుకంటే తిరిగి నేను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను శాపం అయిపోతాను, నా యొక్క జనుల దగ్గరికి వెళ్ళిపోతే తిరిగి నేను పాపంలో కలిసిపోతాను. కాబట్టి నేను ఆ విధంగా చేయకూడదు. నేను ఏ దేవుడిని తెలుసుకున్నానో, ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఈ గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి శక్తివంతుడు అని నమ్మింది కాబట్టే తను వెనుతిరిగిపోలేదండి.
ఎందుకంటే నయోమి చాలా మాటలు చెప్తుంది. అమ్మా నాకు ఇంక మళ్ళీ పిల్లలు పుట్టరు. ఒకవేళ వాళ్ళు పెద్దవారే వరకు మీరు వెయిట్ చేయలేరు. కాబట్టి మీ లైఫ్‌ని చూసుకోండి. మీరు వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని ఒక అత్త వాళ్ళకి సజెషన్ ఇచ్చింది. అయినా కూడా రూతు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది కాబట్టే ఆ బెత్లెహేమ్ ప్రాంతంలోకి తనొచ్చినప్పుడు తన జీవితం ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఊహలకు కూడా అందదండి. ఒంటరిగా అత్తతో పాటు వచ్చినటువంటి మరి రూతు జీవితము ఫలభరితంగా దేవుడు మార్చాడు. మంచి భాగస్వామిని ఇచ్చాడు. అంతేకాకుండా అద్భుతమైన బిడ్డను కూడా ఇచ్చాడు దేవుడు. అంతేకాకుండా రూతు యొక్క సాక్ష్యం మనం విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బెత్లెహేమ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యం విన్నప్పుడు నిజంగా దేవుని మనం గణపరచకుండా ఉండలేమండి. ఒకసారి మనం రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి నయోమితో చెప్తున్నారు, నిన్ను ప్రేమించి నా 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అని. ఎంత అద్భుతమైన మాట కదండి. ఒక కోడలు గురించి ఎంత మంచి సాక్ష్యం మనం వింటున్నాం ఇక్కడ. మరి 7 మంది కుమారుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి నీ కోడలు నీకు వృద్ధాప్యంలో ఈ కుమారుణ్ణి కనింది, ముసలితనంలో నీకు ఓదార్పు దొరుకుతుంది, ఈ బిడ్డ నీకు పోషకుడుగా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారండి. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆ ప్రాంతంలో మరి రూతు సంపాదించుకుంది. ఒక మోయాబురాలు, ఒక శపితమైనటువంటి జాతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ఎంత అద్భుతకరమైనటువంటి వ్యక్తిగా మార్చాడు అంటే అది ఊహకు కూడా మనకు అందదు. ఒకసారి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాము. నా యేసును షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషీని కనెను, యెషీ రాజైన దావీదును కనెను. సో ఈ వంశావళిలో చేర్చబడిందండి రూతు. దేవుడి యొక్క వంశావళిలో దావీదు వంశంలో చేర్చబడింది. దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి మాటను చూస్తున్నాం కదా. మరి బోయోజు రూతునందు ఒబేదును కనెను, ఒబేది యెషీని కనెను, యెషీ రాజైన దావీదును కనెను. కాబట్టి ఒక ఆశీర్వాదకరంగా ఉండడము అంటే ఇదేనండి. శాప జీవితంలో నుంచి, పాప జీవితంలో నుంచి, లోక సంబంధమైన జీవితంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడి వెలుగులోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా మార్చబడుతుందో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆమెను ఆధ్యాత్మికంగా కాకుండా ఇంకా ఎన్నో రీతులుగా బ్లెస్ చేశాడు కదా. ఏంటంటే తను ఒంటరిగా వచ్చింది కానీ ఒంటరిగా మిగిలిపోలేదు. ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. అంతేకాదు తన ఒక పేదరాలిగా అంటే అన్ని పోగొట్టుకొని వాళ్ళు వచ్చారు. అయితే ఆ స్థితిలో ఎంతో మరి అద్భుతమైనటువంటి వ్యక్తిని భాగస్వామి చేయటం ద్వారా తను ఇప్పుడు ఒక ఐశ్వర్యవంతురాలు కూడా అయింది. కాబట్టి దేవుడు ఆశీర్వదించే వ్యక్తి అన్ని రీతిలుగా కూడా ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఏదో ఇహలోక పరంగా మనకు ఉంటేనే మనం ఆశీర్వదించబడిన వాళ్ళం అవుతామని ఎప్పుడు అనుకోవద్దండి. దేవుడు ఒక వ్యక్తిని ఫస్ట్ పరలోక పరంగా సిద్ధపరుస్తాడు, తర్వాతనే మిగతావన్నీ ఇస్తాడు. ఎందుకంటే ప్రతిదానికి దేవుడిచ్చే విషయంలో ఖచ్చితంగా ఒక ఆలోచన కలిగే దేవుడు ఇస్తాడు. మనకి ఇది ఇస్తే మనం ఎలాగ ఉంటాము, ఇది ఇస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తాము, ఇవన్నీ దేవుడు చూస్తాడు, పరీక్షిస్తాడు మనల్ని. అలాగే మనల్ని ఉన్నత స్థితిలో నిలవబెడతాడు. కాబట్టి దేవుడి యొక్క పరీక్ష కాలంలో మనం ఓపికగా ఆయన యొక్క రెక్కల కింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే బోయోజు రూతును ఒక మాట అంటాడమ్మా, నువ్వు దేవుడైనటువంటి యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు అని. కాబట్టి మనం దేవుడి యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఓపికగా కనిపెట్టుకొని ఉన్నప్పుడే మన జీవితంలో జయం వస్తుంది, మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, మన జీవితంలో ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి రూతు రక్షించబడ్డం ద్వారా రూతు ఒక్కడితోనే ఆ రక్షణ ఆగిపోయిందా, ఆశీర్వాదం ఆగిపోయిందా అంటే లేదు. ఆశీర్వాదం కొనసాగించబడింది యేసుక్రీస్తు ప్రభువారి దాకా. కాబట్టి ఆశీర్వాదం అనేది తరతరముల వరకు ఉంటుందండి. రూతు ఒంటరిగా వచ్చింది, దేవుడు ఒంటరిగా ఉంచలేదు. తన ద్వారా ఎంతోమంది జనాంగాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఒక ఆశీర్వాదకరమైన తల్లి ప్లేస్లో తనను ఉంచాడు. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు నువ్వు నేను ఆశీర్వదించబడ్డాం క్రీస్తులో. మనం ఒకటిగా మిగలడానికి వీల్లేదు. మనం అనేక మందిని క్రీస్తు కోసం సంపాదించాలి, దేవుడి యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలి. ఏ విధంగా అయితే రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశంలోకి రావడానికి అనుమతించబడిందో అలాగే ఈరోజు దేవుడి యొక్క మరి ఉన్నతమైన సహవాసంలోకి నువ్వు నేను ఆహ్వానించబడ్డాం. కాబట్టి మనం కూడా అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించాలి, క్రీస్తు కొరకు అనేకుల్ని సంపాదించాలి. కాబట్టి అట్టి ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి. రూతును ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మీరు ఉంచారో మమ్మల్ని కూడా అంత గొప్పగా ఆశీర్వదించండి. మేము ఆశీర్వాదంగా ఉండటానికే మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభువా. మేము అదే రక్షణతో కొనసాగించబడుతూ మీ చేత ఆశీర్వదించబడి నీతి రాజ్యానికి వారసులు అవడానికి మా అందరి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.